శుభోదయము. మానవ సంబంధాల శీర్షికలో నేటి కథానిక ముత్తైదువ. సుఖంగా ఉండాలా, జీవించి ఉండాలా లేక? అమ్మ, పుస్తెలకి సూత్రం తాడు 2.5 తులాలు పెట్టి చేయించాను. మా చెల్లి ఊరి కంసాలి చేత చేయించాను. చూడండి అంటూ డబ్బా తీసి మిలమిలా మెరిసిపోతున్న బంగారు తాడు చూపించింది. ఆమె చెప్పసాగింది. 30 ఏళ్ల బట్టి బంగారు తాడు చేయించుకోవాలని ఆశ ఇప్పటికి తీరింది. పుస్తెలు కట్టించుకుని వరలక్ష్మి వ్రతం నాడు మెడలో వేసుకుంటాను చెప్పుకుపోతుంది రమణమ్మ. మా ఇంట్లో పనికి కుదిరి 15 ఏళ్ళు అయ్యింది. చాలా తక్కువ మాటలు. తన పనితో తాను చేసుకు వెళ్ళిపోతుంది. కాస్త నిదానం ఎక్కువ. ఎప్పుడో ఒకరోజు సెలవు పెడుతుంది. ఏది కావాలని అడగదు. నేనే కొంచెం వాడిన చీరలు, జాకెట్లు, పండగలకు కొత్త బట్టలు ఇస్తుంటాను. ఏవి ఇచ్చినా కాదు, కూడదు అని కానీ, ఇవ్వద్దు అని కానీ, వద్దని కానీ, కావాలని కానీ అడిగే మనస్తత్వం ఆమెది కాదు. సన్నగా, పసుపుగా, పొడుగ్గా ఉంటుంది. ఎండకి కాబోలు పసుపు మీద పొర ఏర్పడింది. మెడలో నల్లపూసలు 2 వరుసలు, పసుపు తాడు, పుస్తెలు, గాజులు ఎప్పటికప్పుడు రంగురంగులవి గల్లు గల్లుమని చప్పుడు చేస్తూ, గోట్లు సాదా 2 గాజులు కలిపి కలయికతో కట్టిన చీరకి మ్యాచ్ అయ్యేలా వేసుకుంటుంది. పొడిగాటి అక్కడక్కడ నెరిసిన జుట్టు, పెద్ద ముడి చుట్టి ముడిలో వస్తూ పోతూ ఉన్నప్పుడు దారిలో ఉన్న పార్కులో నుండి ఏదో ఒక పువ్వు కోసి ముడిలో పెట్టుకొని నుదుటికి ఎర్రబొట్టు పెట్టి, చెవులకు మాటి, కాళ్లకు బరువైన పట్టీలు, మట్టలు పెట్టుకొని వస్తుంది. రోజు కట్టిన మోచేతిల వరకు ఉండేలా జాకెట్లు సరి చేసుకుంటుంది వస్తాం. ఇంతకీ రమణమ్మ కథలో ఆమెకి 30 ఏళ్ల బట్టి మగడు లేడు. 30 ఏళ్ల నాడు మొగుడు వదిలేస్తే ఏడాది చంటి మగబిడ్డను వీపుకు జోలి కట్టి బిడ్డను వేసుకొని నెత్తిన ట్రంకు పెట్ట చేతిలో బుట్ట పట్టుకొని బ్రతుకు తెరువు వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి అన్నది తెలియకుండా నడుస్తుంది. దూరంగా చెరువు, పాతబడిన పెంకుటిళ్ళు. ఊరు చాలా పాతగా ఉంది. పెద్ద రావి చెట్టు పిలవగా బిడ్డను దాని చెట్టు కొమ్మకు చీర ఉయ్యాల వేసి పడుకోబెట్టి తెచ్చుకున్న సంచులు టంకు పెట్టి పనులకు పోతున్న ఆడంకులను అడిగి కిరణా కొట్టును ఆశ్రయించి రావి చెట్టు కింద పొయ్యి వెలిగించింది. అక్కడ చెరువులో చేపలు పట్టేందుకు మగవారు వలలు పట్టుకొని ఊరు నుండి ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే మకం. గట్టు మీద బేరసారాలు జరిగేవి. చేపల వ్యాపారం జరుగుతూ ఉండేది. అప్పుడప్పుడే పెద్ద పెద్ద ఇళ్ళు లేస్తున్నాయి. పాతబడిన తోటలు, చెరుకు తోటలు నరికించి కొట్టించి బంగ్లాలు వెలేసాగాయి. పెంకుటిళ్ళు, రేకులు ఇళ్ళ స్థానంలో దొరబాబులు కొనేసి బంగ్లాలు కట్టడం ప్రారంభించారు. ఊరిలో జనం పనుల కోసం పక్క ఊళ్లకు, సిటీకి వెళ్లకుండా ఊరిలో బంగ్లాలు కట్టే పనులను ఆశ్రయించారు. తోటి మనిషి సంటిబిడ్డతో రమణమ్మ తీరు చూసి తన ఇంటిలోకి రేకుల షెడ్ పెద్ద అద్దెకిచ్చింది. వీపుకి జోలి కట్టి పనిలోకి వెళ్ళేది. బాగా కష్టమైన పని అయితే అద్దెకిచ్చినటువంటి అవ్వ బిడ్డను నేను చూసుకుంటాను, నెలకు 10 అని అడగ్గా సంతోషంగా అంగీకరించింది. కొడుకు పెరుగుతున్నాడు, బడిలో వేసింది. మెల్లగా రేకులు ఇల్లు సొంతం చేసుకుంది. అవ్వ చకచకా ఇల్లు అమ్మేసి పట్టణంలో ఉన్న కొడుకు ఇంటికి వెళ్ళిపోయింది. మెల్లగా ఆ చిన్న ఇల్లు 30 ఏళ్ళు దాటేసరికి చిన్నపాటి గ్రామం అయ్యింది. ఆ యొక్క చిన్న ఉన్న పల్లె. చిన్నపాటి కిరాణా కొట్లు పెద్దగా అయ్యాయి. కూరగాయలు, రోజుల సంత, బస్ సౌకర్యం ఏర్పడింది. కాలిబాట పోయి కంకరబాట వచ్చింది. ఇదిగో ఇప్పటికి రమణమ్మ పనిచేస్తూ 25 ఏళ్ళు అయిపోయింది. కొడుకు పెరుగుతూ 10 ఇంటర్ గవర్నమెంట్లో బడిలో చదివి మెకానిక్గా పనిచేస్తున్నాడు. ఇదిగో ఇప్పటికి తీరింది. 30 సంవత్సరాల ముత్తైదుగానే ఉంది. ఆమె భర్త ఎవరో, ఎక్కడున్నాడో, జీవించున్నాడో లేకున్నాడో తెలియదు. ఇప్పుడు బంగారు మంగళసూత్రం తాడు చేయించుకొని సంబరంగా నాకు చూపించేసరికి ఆమె గతం తెలుసుకోవాలి అనిపించింది. ఆ రోడ్డుకు రాత్రులు లారీలు, పెద్ద పెద్ద వాహనాలు, బస్సులు వెళ్తూ పోతూ ఉండేవి. రోడ్డుకి ఇరువైపులా చెట్టు. టిఫిన్ సెంటర్ కానీ, టీ సెంటర్ కానీ ఉండేవి కాదు. అప్పుడు రమణ తండ్రి వీరాస్వామి పొట్ట చేత పెట్టుకుని భార్యతో సహా పాక వేసి పుగ్గుల పొయ్య, కట్టెల పొయ్య వెలిగించి మొదట టీ గిన్నె పెట్టాడు. క్రమంగా రాత్రంతా కట్టెల పొయ్య, బొగ్గుల పొయ్య వెలుగుతూనే ఉండేది. పెద్ద పెద్ద సీసాలలో ఉప్పు, బిస్కెట్లు, బన్నులు, రస్కులు ఉంచేవాడు. దారిని పోయే లారీలు, బస్సులు వాడు టీ కోసం అక్కడే ఆగేవాళ్ళు. క్రమంగా వచ్చేవారి సంఖ్య పెరిగింది. అరటి చెట్లు, ఎప్పుడు అరటి చెట్లు, కాయలు నిండుగా ఉండేవి. పచ్చటి
అరటి చెట్ల పందిరిలా ఉండేది. పెరడు పచ్చరంగు పచ్చడిలా ఉండేది. నిమ్మకాయలు, కరివేపాకు, బచ్చలాకు, తోటకూర, విరగగాసి ఉండేవి. పెరటి పొట్లకాయ పాదులు, ఆనప, గుమ్మడి పాదులు విరగగాసి ఉండేవి. బళ్ళు రాకపోకలు ఎక్కువ అవటంతో పెరటి దగ్గర 2 పెద్ద గాబులు నిండా నీళ్లు, పెరట్లో నుయ్య తోడుకునేందుకు, ముఖాలు కడుక్కునేందుకు చాదా చెంబులు, వేప కొమ్మలు, వేప పుల్లలు రెడీగా ఉండేవి. అసలు డ్రైవర్లు, ప్రయాణికులు హాయిగా వేప చెట్టు కింద చేరి ముఖాలు కడిగి టీ మీద వేసుకునేవారు. టీ చాలా రుచిగా కమ్మగా ఉండేది. చిక్కగా మంచి సువాసనతో యాలికి పడుతూ. తెల్లారిగట్ట అయితే రామస్వామి పొయ్యి ముట్టించేస్తాడు. చచ్చక రాత్రి తడిపిన ఇడ్లీ పిండి పెద్ద ఇడ్లీ పాత్రలకి ఎక్కేవి. ఒక పక్క రోట్లో రామస్వామి భార్య పుట్టాల పచ్చడి, మిరపకాయలు దంచి ఇంగువ, ఎండుమిర్చి తాలింపుతో గుమాయింపులు ఉండేది. అల్లం పచ్చడి, టమాటా పచ్చడి, తక్కువ ధరకే వెడల్పాటి 4 పెద్ద ఇడ్లీలు, పడ్డీ పచ్చడి. అల్లం పచ్చడితో భార్య అప్పుడే కోసిన అరిటాకుల్లో వడ్డించే గుమగుమలాడే గాజు గ్లాసుతో నిండా టీ పోసి అందించేవాడు రామస్వామి. ఉదయం మొదలు దాదాపు 11 వరకు అన్నం, కూరలు, పప్పు రెడీగా ఉండేవి. 12 దాటాక 3 వరకు సలసలా టీ కాగుతూనే ఉండేది. బండ్లు, రస్కులు, బిస్కెట్లు, గారెలు, పునుగులు ఉండేవి. మధ్యాహ్నం తోటకూర పప్పు, ఉల్లికారం, వంకాయ, బచ్చలి పులుసు, గోంగూర పచ్చడి, అప్పడం, బంగాళదుంప ఈగుర్లు, వంకాయ వేపుడు, వేట మాంసము, ఈగురు, దాల్చా, మేక కొంచెము, కాళ్ళు, ఎముకలతో కంచిపప్పుతో కలిపి మరిగించి ఎండుమిర్చి, కరివేపాకుతో తాలింపు. ఓ రోజు అయితే చికెన్ వేపుడు, నాటుకోడి పులుసు రోజు మార్చి రోజు వండేవారు. ఇదిగో అప్పుడే చెంగుని గంతులేసి వడ్డించడంలో సాయంగా ఉండే రమణి రామస్వామి కూతురు. రోజు విడిచి రోజు లారీ నడుపుతూ రామస్వామి భోజనశాల ముందు ఆగటం అలవాటు. చిలకల రెపరెపలాడుతూ రమణి లారీ నడిపే రామారావుకి తెగ నచ్చింది. ఆమె 2 జడలు బారెడు జడలు రిబ్బన్లతో వేలాడుతుంటే అందం ఇంత అంతా కాదు, జడలోని పూలు బాగా ఆకర్షించాయే రమణికి కూడా. రామారావు యొక్క నల్ల కళ్ళజోడు, జీన్స్ ప్యాంటు, టీషర్టు బాగా నచ్చా. అతను చీకట్లో కూడా నల్ల కళ్ళద్దాలు వాడాడు. అయినా అందంగా ఉన్నాడు. అతను చెప్పే కబుర్లు, సినిమా ఊసులు బాగా నచ్చాయి. సెల్ ఫోన్ మరింత నచ్చింది. ఒకరోజు నిన్ను మహారాణిలా చేస్తానని ఓ అర్ధరాత్రి లారీలో ఎక్కించుకొని పోయి ఓ గుడిసెలో కాపురం పెట్టాడు. 6 నెలల గడక ముందే చెప్ప పెట్టకుండా ఎటు వెళ్ళిపోయాడో తెలియదు రమణమ్మకం. కడుపులో బిడ్డను వదిలి తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళాలనిపించలేదు. వాడి ముఖం చూడాలనిపించలేదు. చూడలేకపోయింది. బ్రతుకు తెరువు కోసం కడుపు పట్టుకొని బిడ్డను చంకనేసుకొని ఇదిగో 30 ఏళ్ళు ఒంటరిగా కొడుకు, కోడలు, పెళ్ళం వాడంతా ఉన్నా సరే జీవనయాత్ర సాగిస్తుంది. కొడుకు, కోడలు, మనవడు ఉన్నాం. ఎవరింటికి వెళ్ళకూడదు. ఆమె ఎవరి మీద ఆధారపడి భారం కాకూడదు. ఒంటరిగానే జీవిస్తుంది. తనెవరికి భారం కాకూడదు. తన కడుపు కోసం, కూటి కోసం పని చేసుకుంటున్న రమణమ్మ తనే ఓ వంతు సాయం కొడుకుకు చేస్తూ ఉండేది. మొగుడు ఉన్నాడో ఊడాడో కూడా తెలీదు. కానీ తాను ముత్తైదు అని, మొగుడు ఎక్కడోకక్కడ జీవించి ఉన్నాడని నమ్మకంతో కర్కశంగా, నిర్దాక్షిణ్యంగా వదిలిపోయిన జాత్ర తెలియని భర్త జీవించే ఉన్నాడని, తను నిండు ముత్తైదువనని మెడలోని తాడు సూత్రానికి 50 వయసులో 3 తులాల బంగారు మంగళసూత్రము కట్టించుకుని 30 ఏళ్ళు కష్టపడి చేయించుకున్న డబ్బుతో మెడలో నల్లపూసల మధ్య తలతలా మెరిసిపోతున్న మంగళసూత్రం వేసుకుంది. నుదుటి ఎర్ర కుంకుమ, ముఖానికి పసుపు పట్టీలు, మట్టెలు. ఇవి సౌభాగ్యానికి భర్త జీవించి ఉన్నాడంటానికి గుర్తు, ముత్తైదువు అనటానికి సాక్ష్యము. అది నమ్మకము, విశ్వాసం. నిజంగా భర్త ఎక్కడో చోట ఉన్నాడనే తలంపు. ఒంటి పక్షిగా కష్టనష్టాలు వచ్చి జీవనం సాగిస్తున్న రవణమ్మ భర్త సుఖంగా ఉండాలని అనుకుంటుందా? భార్యతో, బిడ్డలతో జీవనం సాగించాలని కోరుకుంటుందా? ఏమో మరి. రమణమ్మ అడిగితే గానీ తెలియదు. ఏది ఏమైనా తను మాత్రము ముత్తైదువ. సెలవు మరి. NPL టైమ్స్ ఛానల్.